శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. నేటి పంచాంగం. ఈరోజు 20 ఏప్రిల్ 2025. ఈరోజు సప్తమి తిథి ఆదివారం వచ్చినందున ఇప్పుడు భాను సప్తమి అని అంటాము. అలానే సప్తమి తర్వాత అష్టమి వస్తుంది కాబట్టి కృష్ణపక్ష అష్టమి నాడు కాలాష్టమి అని అంటారు. ఈరోజు గ్రహబలం పంచాంగం చూద్దాం. ఆదివారం గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు సూర్యార్ఘ్యం వదులుతూ ఓం సూర్యాయ నమః అని చెప్పాలి. అలానే సూర్య నమస్కారంతో పాటు ఓం అగ్నయే నమః, ఓం రుద్రాయ నమః అని చెప్పుకోవాలి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాల నాడు శివాలయాన్ని దర్శించవలెను. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు, శివ స్తోత్రాలు పఠించవలెను. ఆదివారం నాడు సూర్యదేవునికి సూర్య నమస్కారాలు చేయగా ఆయురారోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే సూర్యదేవుని 12 నామాలు కూడా చెప్పుకోవచ్చు. గ్రహబలం కొరకు ఆదివారం నాడు సింధూరం మరియు నారింజ రంగు, కాషాయం రంగు దుస్తులు ధరించవలెను. ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం పొందుతారు. అమృతకాలం ఉదయం 6:43 నుండి 8:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:32 వరకు. వర్జ్యం సాయంత్రం 8:04 నుండి 9:43 వరకు. ఈరోజు పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం, చైత్రమాసం, కృష్ణపక్షం. రోజు తిథి సప్తమి సాయంత్రం 7:01 వరకు. తరువాత అష్టమి తిథి ప్రారంభమగును. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:48 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అతని అధిష్టాన దేవత ఆప. ఇది చాలా క్రూరమైన, భయంకరమైన స్వభావం గల నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు ఓం శుక్రాయ నమః, ఓం అద్రభ్యో నమః అని పఠించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.